సరుకు చూపించి సేల్ చేయడం అనేది ఏ బిజినెస్లో అయినా సరే బేసిక్ ప్రిన్సిపల్. అవును కదా, మన సరుకులో క్వాలిటీ ఎంత, మన సరుకులో సత్తా ఎంత అనేది తెలియాలి అంటే శాంపిల్ చూపించాలి. అదే సినిమాల విషయంలో అయితే ట్రైలర్ పడాలి. ట్రైలర్ పడిన తర్వాతే ఎక్స్పెక్టేషన్స్ రైజ్ కావడము, బిజినెస్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది క్లారిటీ రావడం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజీ విషయంలో అయితే బిజినెస్ అడ్వాన్స్ బుకింగ్ ఓ పక్కన స్టార్ట్ అయిపోయింది, కానీ రిలీజ్ మరో 3-4 రోజులు మాత్రమే ఉండగా ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాల. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ట్రైలర్ లేకుండా చేయడం బహుశా ఇదే మొదటిసారేమో. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదొక పాయింట్ అయితే, ఇలాంటి టీం గనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ కి వచ్చేవాడిని కాదేమో అని పవన్ కళ్యాణ్ అనడం చూస్తా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల చుట్టూ, రాజకీయం చుట్టూ ఏం జరుగుతోంది అనే డౌట్ ఎవరికైనా వచ్చి తీరుతుంది. ఇంతకీ ఓజీ ఫ్యూచర్ ఏంటి? పవన్ రాజకీయం మీద అలా ఎందుకు మాట్లాడారు? సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఎందుకో సినిమాలను మిస్ అయిపోయామన్న ఫీలింగో, లేకపోతే ఆ గ్లామరు, ఆ అడ్మిరేషను, ఆ ఏళ్ళలో కేకలు రాజకీయాల్లో రావట్లేదన్న అసంతృప్తో ఏదో మూల బలంగా ఉంటుందనుకుంటా. గతంలో ఒక 10 ఏళ్ళు రాజకీయాలంటూ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి వెరీ ఫస్ట్ ఈవెంట్లోనే ఏదో పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది నాకు సినిమాల్లోకి వస్తే అని మాట్లాడడాన్ని చాలా మంది చూశారు. ఫ్యాన్స్కి అయితే ఇప్పటికీ గుర్తుంటుంది. బహుశా సినిమాలు అనేవి ఆయన స్ట్రాంగ్ ఏరియా కాబట్టి రాజకీయాల్లో ఇంపాక్ట్ కనపడలేదు కాబట్టి అలా అన్నారు అని అప్పట్లో అనుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేశారు. ఇలాంటి టీం గనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ కి వచ్చేవాడిని కాదేమో అని పవన్ అనడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. జనరల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకున్న క్రేజ్, మార్కెట్ ఇదంతా వదిలేసి జనం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అని ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ కామెంట్లు చూస్తూ ఉంటే ఆయనకి సినిమాల మీద హోల్డ్ దొరక్క, సరైన సాటిస్ఫాక్షన్ లేక ఇక ఆల్టర్నేటివ్ గా పాలిటిక్స్ లోకి వచ్చారా అని అనిపిస్తా ఉంది. ఇదేం స్పెక్యులేషన్ కదా, ఆయనే స్వయంగా చెప్పారు కదా, అంటే అది క్లియర్ అని అనుకోవాలేమో బహుశా, అంతే కదా. ఆ తర్వాత మరో మాట కూడా పవన్ కళ్యాణ్ అండం కనబడింది. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. నేను ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమా అనేది నా సొంత గ్రౌండ్, రాజకీయాల్లో కొంత పెనుగులాట జరుగుతూ ఉంది అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ లో వచ్చిందా అని చాలా మందికి అనిపిస్తా ఉంది. పైగా ఆరోపణలు చేయడం, ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే గనక ఎదురు తిరిగి తిట్టడం వరకు ఓకే, కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, విధానపరమైన విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఐదర్ దట్ మైట్ బి అబౌట్ పోలవరం ఆర్ ఈ మధ్యన అసెంబ్లీలో మాట్లాడినట్టుగా జీఎస్టీ సంస్కరణలు లాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, తత్తరపాటికి గురవుతున్నారు అనే ఫీలింగ్ ఆయన్ని సమర్థించే వాళ్ళలో కూడా ఉంది రాజకీయాల్లో. ఇలాంటివి చూస్తున్నప్పుడే సినిమాల్లో అయితే ఫ్రీ ఫ్లో ఉంది తనకి, రాజకీయాల్లో అది దొరకటం లేదు, రావడం లేదు అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ లో ఉందా అనే అభిప్రాయము, డౌట్, క్వశ్చన్స్ చాలా మందిలో వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ అసలు ఓజీ చుట్టూ ఏం జరుగుతోంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది. వీరమల్లు లాంటి నిరాశాజనకమైన ఫలితాన్ని చూసిన తర్వాత ఓజీతో కాలర్ ఎగరేస్తాం అని ఫ్యాన్స్ అప్పుడే ఏది వీరమల్లు టైంలోనే చెప్పడం చూసాం. ఓజీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉంటే మ్యూజిక్ నెంబర్స్ వినపడినప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బయటకు వస్తున్నప్పుడు అబ్బా అదిరిపోయింది అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం కూడా చూసాం. అంతవరకు ఓకే, సంతోషమే. కానీ అసలు ట్రైలరే రిలీజ్ చేయలేకపోవడము, ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద కూడా కాస్త ఏదో ఒకటి చూపించండి అన్నట్టుగా పవన్ కళ్యాణే మాట్లాడడం చూసిన తర్వాత ఏంటి సంగతి, ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్సైడా అని అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే మామూలుగా ఎప్పుడైనా సరే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందే షూటింగ్ స్కెడ్యూల్స్ దగ్గర నుంచి ఎప్పుడు ఏ సింగిల్ రిలీజ్ చేయాలి, ఏ ట్రైలర్ వదలాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి క్లారిటీలన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మాత్రం అవేమీ లేకపోగా గందరగోళం ఉందేమో అని అనిపిస్తుంది. పైగా సినిమా షూటింగ్ మొత్తం అయిపోయి రషెస్ మొత్తం వచ్చేసి రిలీజ్ డేట్ దగ్గర పడినా కూడా ట్రైలర్ కట్ చేయలేని స్థితి ఉంది. అంటే గందరగోళంగా అప్పటికప్పుడు తెర మీదకి తీసుకొచ్చేసేందుకు రెడీ అయిపోతున్నారా? ట్రైలర్ అందుకే రిలీజ్ కాలేదా? ఇంత హడావిడిలో ఉన్నారా? ఇంత గందరగోళంలో ఉందా టీం
అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. కాకపోతే చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే సినిమా టికెట్ సేల్స్ మొదలవ్వాలి అంటే ట్రైలర్ వచ్చి తీరాల్సిందే. దట్టు ట్రైలర్కి సెన్సార్ కూడా అక్కర్లా, సెన్సార్ సర్టిఫికెట్ రాకమునిపై ట్రైలర్ వచ్చేస్తుంది. కానీ ఓజీ విషయంలో మాత్రం టికెట్ సేల్స్ మొదలైపోయినాయి. ఫలానా రోజు బెనిఫిట్ షోలు అంటూ భారీ స్థాయిలో, వేలు కాదు లక్షల్లో కూడా కొన్ని చోట్ల టికెట్లు అమ్మి రికార్డులు సృష్టించాము అని పబ్లిసైజ్ చేసుకోవడం కనపడుతోంది. కానీ ట్రైలర్ మాత్రం రాకపోవడం చూస్తూ ఉంటే అదేంటి, సరుకు చూపించి కదా బిజినెస్ చేయాలి, సరుకు చూపించకుండా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కేవలం ఆయన ఫ్యాన్స్ కోసమేనా, ఆయన ఫ్యాన్స్ కి ఎలాగో ట్రైలర్ లాంటివి అక్కర్లేదు కాబట్టి బిజినెస్ మొత్తం ఫ్యాన్ ఓరియంటెడ్ గానే జరుగుతోందా, పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నవాళ్ళు మాత్రమే ఓజీ వైపు చూస్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతా ఉంది. అంతే కదా, మామూలుగా ఎవరైనా సరే న్యూట్రల్ ఆడియన్స్ సినిమాకి రావాలా వద్దా అనేది ట్రైలర్ చూసే డిసైడ్ అవుతారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రైలర్ ఇన్ ఏ మూవీ కదా. ఒకవేళ ఇదే ఫీలింగ్ సగటు జనానికి వచ్చిందంటే గనక అది ఓజీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీరమల్లు విషయంలో చూసాం, పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం డేట్లు కేటాయించలేకపోయారని, డూప్తో చాలా సన్నివేశాలు తీశారని, గ్రాఫిక్స్ కూడా అతుకులు బొంతలాగా ఉన్నాయని ఫీలర్స్ బయటకు వచ్చేసరికి ఆ సినిమా మీద డిజాస్టరస్ ఇంపాక్ట్ పడింది. ఇప్పుడు ఓజీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఉరుకుల పరుగుల మీద ఏవో కొన్ని డేట్స్ అడ్జస్ట్ చేశారని, ఆఖరికి ట్రైలర్ కట్ చేయలేని స్థితిలో ఉన్నారని, సరుకు చూపించకుండానే బిజినెస్ మొదలు పెట్టారని అనుకుంటే గనక జనం వీరమల్లు తరహాలోనే ఓజీ విషయంలో ఆలోచిస్తారేమో అని అనిపిస్తా ఉంది. అంతే కదా. మరి ట్రైలర్ విషయంలో నడుస్తున్న ఇన్ని మలుపులు, సస్పెన్స్లు, సర్ప్రైజులు, ఆఖరి నిమిషం క్యాన్సిలేషన్లు చూసిన తర్వాత ఓజీ మీద ఎలాంటి అభిప్రాయం మీకు వచ్చింది? న్యూట్రల్ గా చెప్పండి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా కాబట్టి, ఎంటర్టైన్మెంట్ కాబట్టి, తెలుగు వాళ్ళకి సినిమా అతి పెద్ద ఎంజాయ్మెంట్ కాబట్టి యూ కెన్ ఫ్రీలీ కామెంట్.